కందుకూరి సాహిత్యంలో కొత్త వెలుగులు నింపి పునరుజ్జీవం తెచ్చారని మేరా యువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్రారెడ్డి పేర్కొన్నారు. అక్షయ్ సొసైటీ ఫర్ హెల్త్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరు శ్రీ రేపాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం నందు కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాలు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రమేష్ బాబు, అందే శ్రీనివాసులు, యనమల నాగేశ్వరరావు, ఏ జయప్రకాష్, డాక్టర్ రాచపాలెం రఘు, డాక్టర్ చీదరాల చెన్నయ్య, నిర్వాహకులు మురళీమోహన్ రాజు, జోష్న, శ్రీకర్ రెడ్డి, ఓంకారం వెంకటేశ్వర్లు, కేతా సుధాకర్ రెడ్డి, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కందుకూరి విశిష్ట సేవా పురస్కారానికి ఇచ్చేసినటువంటి పురస్కార గ్రహీతలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కళాకారులు మనం కళను బతికించుకుంటేనే నెక్స్ట్ తరం భవిష్యత్ తరాలకు కళాకారులను అందించగలం అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు కళల పట్ల అభిరుచితో ఎన్నో రచనలు చేసి ఈ సమాజానికి గొప్ప సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన పుట్టినరోజుని తెలుగు రంగస్థల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం, అదే రోజు ఆయన జయంతి కావడం వల్ల కళాకారులందరూ ఒక పండగ వాతావరణం లాగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నెల్లూరులో కొంతమంది కళాకారుల్ని సన్మానించుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పొలిటికల్ అనలిస్ట్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మేరా యువ భారత్ జిల్లా అధికారి అయినటువంటి ఆకుల మహేందర్ రెడ్డి గారికి, ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందే శ్రీనివాసు గారికి, అదేవిధంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత అయినటువంటి రమేష్ బాబు గారికి, అదేవిధంగా మన ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత అవార్డు పొందినటువంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నై గారికి, అదేవిధంగా మన శ్రీకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జోష్న మేడం గారికి, మన టి వెంకటేశ్వర గారికి, శ్రీనివాసుల రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెనుబడి రఘురాములు గారికి, కళాకారులందరికీ కొంతమందిని మర్చిపోయి ఉంటాం, నాగరాజు గారికి, మిగిలిన కళాకారులందరూ అద్భుతంగా పాడారు. వాళ్ళందరికీ ప్రత్యేకం. ఎందుకంటే కళలు నెక్స్ట్ తరం వారికి అందించాలంటే ఖచ్చితంగా మనం భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో కళల పట్ల అభిరుచి కలిగి ఉండాలి. అటువంటి అభిరుచి కలిగినటువంటి కళాకారులందరికీ మన అసోసియేషన్ ఎప్పుడు ద్వారం తెరిచే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కళలు ఎప్పటికీ బ్రతికే ఉండాలని, కళ కోసమే కాదు సమాజ హితం కోసమని, సమాజ యొక్క శ్రేయస్ కోసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెలవు. టంగుటూరి వీరేశలింగం పంతులు గారి 187వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తమ కళాకారులు, కవులకు ఈ యొక్క మురళీ మోహన్ రాజు గారు, అయితేనేమి బిట్టు సరస్వతి గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క గొప్ప వ్యక్తుల్ని ఆయన యొక్క జన్మదినం రోజు పురస్కారాలతో సత్కరించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క పురస్కార గ్రహీతలకు అందరికి కూడా సన్మానం చేయటం జరిగింది. ఇది ఒక చరిత్ర అండి. ఎందుకంటే ఆ మహనీయుల గురించి మళ్ళీ ఒక్కసారి ఈ దేశము, ఈ రాష్ట్రము, జిల్లాలందరూ కూడా వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తించుకోవాలనే ఆలోచనతో మురళీ మోహన్ రాజు కార్యక్రమం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ టంగుటూరి వీరేశలింగం పంతులు గారు ఆనాడు మహిళల కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ యొక్క వితంతు వివాహాలు, బాల్య వివాహాలని ఎదుర్కొని మహిళలు చైతన్యవంతం అయితేనే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో అప్పట్లోనే మహిళలకి చదువులు చెప్పి ఈ రోజు ఇంత చైతన్యంతో ఈ మహిళలు ఇక్కడికి వచ్చినారంటే ఆ మహనీయుడు యొక్క చేసిన సేవలు అనేది కూడా మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన కష్ట నష్టాలు పడి చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోయినారని ఇప్పుడే పెద్దలు చెప్తారు. రాజమహేంద్రవరం మన రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం ఉండేది. అంటే మన రాష్ట్రానికి అంత గొప్ప విషయాలు ఉండేది. అటువంటి త్యాగతనులు ఈ యొక్క ప్రజల కోసం చేసినటువంటి త్యాగాల్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకొని ప్రజల్లో తీసుకుపోయి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.